నిజంగా షర్ట్ నీకు చాలా బాగుంటుంది. అరే చెప్తున్నా కదా నిజంగా హ్యాండ్సమ్ ఉంటావు. సరే. ఏ సంజు నువ్వేంటి ఇక్కడ? అక్క షాపింగ్ అంటే ఏది ఎక్కడుంది? మందిర్లో ఏదో సేల్ అంట వెళ్ళింది. మందిర్లో 50% సేల్. బ్యాగ్ పట్టుకొని ఇప్పుడు వస్తాను. ఎందుకే 3 బ్యాగులు నిండా కొన్నావు కదా. 2 minutes లో వస్తాను. ఇప్పుడే అంటావు 2 గంటలు చేస్తావు. పట్టుకుని నుంచోండి ఇప్పుడే వస్తాను. కమ్. అంతా ఓకే కదా? ఏంటది? అదే నీకు అక్కకి ప్రాబ్లమ్స్ అన్నీ ఓకేనా అని. ప్రాబ్లమా? ఓ నువ్వు ఆ రోజు చూసిందా? జస్ట్ ఏదో చిన్న గొడవది. థ్యాంక్ గాడ్ ఐ వాస్ సో స్కార్డ్. మీరిద్దరూ ఎక్కడ సెపరేట్ అయిపోతారేమో అని భయపడ్డాను. సెపరేటా? ఏంటి అంత చిన్నదానికా? ఏంటి అది చిన్న గొడవ? చూడు నాన్న, గొడవలేని సంసారం అనేది ఉండదు. చిన్నదో పెద్దదో అవి కామన్. కానీ గొడవలు పడ్డం, సారీ చెప్పుకోవడం, మళ్ళీ గొడవలు పడ్డం, మళ్ళీ సారీ చెప్పుకోవడం చిరాకు ఉండదా? ఇక లాభం లేదు నాన్న, నీ టైం వచ్చేసింది. గీతోపదేశం చేయాల్సిందే. పార్థ, అడుగు నాయనా, నీ సంశయం ఏమి? ఎలా స్వామి? ఈ ఆడవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా? ఓపెనింగ్ క్వశ్చన్ బౌన్సర్ అయితే ఎలా నాయనా? ఈజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేయి. సరే స్వామి. ఈ ఆడవాళ్ళతో వచ్చే గొడవల్లో గెలవడం ఎలా? చాలా ఈజీ క్వశ్చన్ అడిగావు నాయనా. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. అదేంటి స్వామి? అదంతే నాయనా, ఆడవాళ్లతో పెట్టుకున్న ఏ గొడవల్లోనూ గెలిచిన మగాడు లేడు. మరి ఆ రోజు మీరు వెళ్ళిపోకుండా అన్నన్ని తిట్లు తింటూ అక్కడే ఎందుకు కూర్చున్నారు స్వామి? ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు నేనని నేను ఉండేవాణ్ణి కాదు నాయనా. అదేంటి స్వామి? కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఏం భయం లేదు, నీ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్. పోనీ ఇది చెప్పండి స్వామి, నాకు అసలు వాళ్ళతో గొడవలే వద్దు, ఏం చేయాలి? పిచ్చివాడా, అది నీ చేతుల్లో లేదు నాయనా. పోనీ ఒకవేళ గొడవ వచ్చిందే అనుకోండి, ఇప్పుడు నా తప్పైతే నేనేం చేయాలి? తన తప్పైతే అలా డీల్ చేయాలి? పిచ్చి పార్థ, తప్పు ఎవరిదైనా సారీ నువ్వే చెప్పాలి నాయనా. ఎందుకు స్వామి? ఎందుకంటే మనం లాజికల్ గా ఆర్గ్యూ చేస్తాం, వాళ్ళు లాజిక్ తో సంబంధం లేకుండా మాట్లాడతారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ నాయనా. వాళ్ళే ఎందుకు కరెక్ట్ స్వామి? లాజిక్ తో సంబంధం ఉన్న వాళ్ళకే తప్పు ఒప్పుల వ్యత్యాసం ఉంటుంది నాయనా. సంబంధం లేని వాళ్ళు ఎప్పుడు కరెక్టే. ఇలా అయితే ఎలా స్వామి? ఇలా అయితే ఎలా కాదు నాయనా, ఎలాగైనా ఇలానే పార్థ. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి తండ్రి? ఏది ఏమైనా వాళ్ళు మాత్రం ట్యాప్ విప్పకుండా చూసుకో నాయనా. ట్యాప్ ఏంటి స్వామి? నీళ్ల కొళాయి నాయనా, వాటితో సునామీలు పుడతాయి, జాగ్రత్త. యాండి బిల్లింగ్ ఇవెవరి చీరలు? పట్టుకుంటా. మంచి డీల్స్ వచ్చాయి కదక్క. ఎస్ నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. నెక్స్ట్ సాటర్డే బ్రిసాలో ఉందంట, వెళ్దామా? ఓ ఎస్ వెళ్దామండి సాటర్డే. ఏంటి నాన్న నువ్వు ఈ మధ్య అసలు ఇంటికి రావట్లేదు? ఇవాళ సేమియా చేస్తాను, సాయంత్రం తప్పకుండా రా. సరే ఓకేనా? ఇటు ఇవ్వండి. చలో దెన్ బయలుదేరుతాను. బాయ్ అక్క. బాయ్. సాయంత్రం తప్పకుండా రా.